తిరుమలలో సాధువుల పట్ల అమానుషంగా ప్రవర్తించిన తీరుపై తీవ్ర స్థాయిలో మాజీ టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. తిరుమలలో నిన్న సాధువుల తిరుగుబాటు చూశాం. సాధువులు పాదాలు మొక్కుతాం, కానీ నిన్న స్వామీజీలు మెడలు పట్టుకొని గెంటి వేశారని, హిందూ ధర్మం కాపాడాలని త్వజించిన వారి పట్ల కక్ష సాధింపు చర్యలకు దిగింది కూటమి ప్రభుత్వమని అన్నారు. ముంతాజ్ హోటల్ నిర్మాణంకు అనుమతులు ఇవ్వడంపై నిరసనలు మిన్నంటాయని, పనికిమాలిన వ్యాన్లలో సాధువులను ఎక్కించి అడవుల్లో బాకరపేట పోలీస్ స్టేషన్కు తరలిస్తారా అంటూ మండిపడ్డారు. తిరుపతి నగరంలో ఆయన నివాసంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. గతంలో మేము ప్రభుత్వంలో ఉన్నప్పుడు మేమేదో ముంతాజ్ హోటల్కు అనుమతులు ఇచ్చామని మా మీద ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడినటువంటి తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీలు, బీజేపీ పార్టీలు వాళ్ళు అధికారంలోకి వచ్చిన తర్వాత అదే హోటల్కు అనుమతి ఇవ్వటం, అంతవరకు మేము అనుమతులు ఇవ్వలేదు. ఆ హోటల్కి అనుమతులు ఇచ్చినందుకు ఇది అన్యాయము అని నినదించినటువంటి సాధు పుంగవులను రౌడీల కంటే, సంఘ విద్రోహుల కంటే నీచాతి నీచంగా చూసి, పశువుల్ని తోసినట్టుగా తోసి వాళ్ళనందరినీ కూడా ఒక పనికిమాలిన వ్యాన్లలో కుక్కి వాళ్ళనందరినీ బాకరపేట అడవుల్లో వదలటం జరిగింది. బాకరపేట పోలీస్ స్టేషన్ దగ్గర ఎంత దుర్మార్గంగా వ్యవహరిస్తుంది. హిందూ ధర్మ పరిరక్షణ కోసమని మేము ప్రాకులాడతాం, కట్టుబడి ఉన్నామని చెప్పేటువంటి చంద్రబాబు నాయుడు గారు, పవనానంద స్వాముల వాళ్ళ హయాంలో తిరుమల చరిత్రలోనే ఎన్నడూ లేని విధంగా దాదాపు 2000 సంవత్సరాలకు పైగా లిఖిత చరిత్ర ఉన్నటువంటి కొండ మీద ఇలా సాధువులు తిరుగుబాటు చేసినటువంటి సంఘటన ఒక్కటి కూడా లేదు. అలాంటిది ఈ రోజున కూటమి ప్రభుత్వం చేస్తున్నటువంటి ఈ అరాచకానికి వ్యతిరేకంగా వాళ్ళందరూ తిరుగుబాటు చేస్తే, నినదిస్తే వాళ్ళ పట్ల సంఘ విద్రోహక శక్తుల పట్ల ఏ రకంగా అయితే వ్యవహరిస్తారో అలా ఆ కాషాయాంబరదారులనందరినీ కూడా ఈడ్చి పారేసింది కూటమి ప్రభుత్వం. ఇంతకంటే హిందూ ధర్మానికి అవమానకరమైనటువంటి సంఘటన భారతదేశంలోనే జరగల. అది మత కల్లోలాలు ఉన్నటువంటి ప్రదేశాలలో కూడా ఈ రకంగా సాధు పుంగవులు ఏదైనా ఒక ప్రశాంతమైనటువంటి వాతావరణంలో ఏదైనా ఒక ప్రదర్శన చేస్తే అలాంటి చోట్ల కూడా, ప్రమాదకరమైనటువంటి చోట్ల కూడా ఈ రకంగా వాళ్ళ పట్ల ఇతర మతస్థులు కూడా వ్యవహరించాల. కానీ హిందూ ధర్మాన్ని పరిరక్షించటానికే మా ప్రభుత్వం వచ్చింది అని చెప్పేటువంటి ఈ కూటమి ప్రభుత్వంలో వాళ్ళ పట్ల మీ పోలీసు వాళ్ళు, అక్కడ ఉన్నటువంటి సెక్యూరిటీ సిబ్బంది ప్రవర్తించినటువంటి తీరు వలనే ఈ రోజున సభ్య హిందూ సమాజానికి అవమానకరమైనటువంటి పరిస్థితి దాపురించింది. సాధువుల పట్లనే ఇలా వ్యవహరిస్తారా? వాళ్ళేమన్నా అక్కడ వేరేటువంటి నినాదాలు చేశారా? అది లేదు. వాళ్ళు కోరింది ఒక న్యాయమైనటువంటి కోరిక. మీరు ముందే నోటీసులు ఇచ్చినారు అని చెబుతున్నారు. నిజంగా వాళ్ళు ఆ రకంగా ఆందోళనలు గుడి నిబంధనలకు వ్యతిరేకంగా చేస్తారు అని అంటే వాళ్లను అలిపిరి దగ్గరనే కన్విన్స్ చేసి స్వాముల వారు ఇలా చెయ్యకూడదు అని వాళ్ళను వేడుకోవాల తప్ప, మీరు రాజకీయ నాయకుల్లో లేదా గూండాలలో చూసినట్టుగా మీరు చూసి